హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక క్రైమ్ స్టోరీతో మీ ముందుకి వచ్చేసేసానండి. అది ఏంటంటే తెలంగాణలో ఉన్నటువంటి సూర్యాపేటలో జరిగినటువంటి పరువు హత్య. ఇందులో ముఖ్య పాత్రలు ఎవరు అంటే అసలు ఆ అమ్మాయి తరపునటువంటి నాయనమ్మనే ఆ అబ్బాయిని చంపించిందనమాట. అప్పుడు కానీ తన మనస్సు ప్రశాంతంగా ఉండలేదు. ఇంతటి ఘోరమైన విషయం ఎక్కడైనా విన్నారా అండి? జనరల్గా పరువు హత్యలు జరుగుతూ ఉన్నాయి, కానీ సొంత నానమ్మనే తన మనవరాల జీవితాన్ని ఈ విధంగా నాశనం చేయడం వింటుంటేనే చాలా గుపుప్సాకరంగా ఉంది. విషయాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి సూర్యాపేటలో ఈ భార్గవి వాళ్ళు ఉంటారనమాట. భార్గవికి ఇద్దరు అన్నలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ పొలిటికల్గా ఇప్పుడిప్పుడే స్థిరపడుతూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళకు సంబంధించి కొన్ని కోర్టు కేసులు అలాగే పోలీస్ కేసులు కూడా ఉన్నాయన్నమాట. ఇక ప్రస్తుతానికి చనిపోయింది భార్గవి వాళ్ళ భర్త వడ్లకుంట కృష్ణ అనమాట. తనని బంటి అని కూడా పిలుస్తారు. అసలు ఏం జరిగిందంటే ఈ భార్గవి వాళ్ళ అన్నయ్య దగ్గరనే ఈ కృష్ణ పనిచేస్తూ ఉంటాడండి. ఇలా పనిచేస్తూ ఉండగా ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. కాబట్టి ఈ భార్గవికి అలాగే బంటి మధ్య ఉన్నటువంటి స్నేహం అనేది ప్రేమగా మారడంతో ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు. 3 ఏళ్ళు ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పని కూడా అనుకున్నారు. ఈ లోపల భార్గవి వాళ్ళ ఇంట్లో తనకి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండగా ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు ఇంట్లో వాళ్ళని ఒప్పించి. కానీ ఇద్దరు కులాలు వేరు కాబట్టి ఇక బంటి అయితే భార్గవిని తీసుకుని బయటికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇక భార్గవి వాళ్ళ ఇంట్లో అందరూ కూడాను చాలా కోపంతో రగిలిపోయారనమాట. ఎందుకంటే భార్గవి వాళ్ళకంటే ఈ బంటి వాళ్ళ కుటుంబం చాలా తక్కువ కులానికి సంబంధించింది, అంటే SC/STకి సంబంధించింది. సో ఈ భార్గవి వాళ్ళ అమ్మ నాన్న అలాగే అన్నలు అందరూ కూడాను చాలా కోపంతో రగిలిపోయారు. ఇంకా ఎలాగైనా సరే అతన్ని బయటికి గెంటేసేసి లేకపోతే ఇక్కడి నుంచి పైలోకానికి పంపించి తన కూతుర్ని ఇంటికి తెచ్చుకోవాలని చెప్పని అప్పటి నుంచి అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో వాళ్ళ నాయనమ్మ బుచ్చమ్మ అలాగే వాళ్ళ ఇద్దరు అన్నలు కూడాను ఎలాగైనా సరే వాడిని చంపేసేసి నిన్ను తీసుకొచ్చి రెండో పెళ్ళైనా చేయడానికి సిద్ధమే, కానీ మీ ఇద్దరిని మాత్రం మేము ఎప్పటికీ ఒప్పుకోమని, మీ ఇద్దరిని బ్రతకనివ్వము అని చెప్పని చాలాసార్లు చెప్పారనమాట. ఇక భార్గవి మాత్రం వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళకి దూరంగా వెళ్ళి బ్రతుకుతున్నారు. అయితే వీళ్ళు చేసిన తప్పేంది అంటే గనక అదే ఊళ్ళో ఉంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇదంతా కూడాను వాళ్ళు అసలు చూడలేకపోయారనమాట. కానీ ఆ భార్గవి వాళ్ళ నాయనమ్మ మాత్రం ఎప్పటి నుంచినో పథకం అనేది రూపొందించింది. ఎలాగైనా సరే ఇక బంటిని చంపిన తర్వాతనే భార్గవిని ఇంటికి తీసుకొచ్చి రెండోకు పెళ్ళైనా చేసి వాళ్ళ కులం వాళ్ళకిచ్చి పెళ్లి చేయాలని గట్టిగా నిశ్చయించుకుంది. అందుకే తోడైనటువంటి తన మనవళ్ళు అంటే నవీన్ గౌడ్ అలాగే తన తమ్ముడు వాళ్ళు ఇద్దరు కూడాను ఇక ఆ నాయనమ్మకి సహకరించారు. వీడికి సంబంధించినటువంటి హత్య చేయడానికి బైరు మహేష్ని కూడా రంగానికి సిద్ధం చేశారు. ఇందు గురించి 2 కోట్లు ఖర్చు కూడా పెట్టారనమాట. అందులో భాగంగానే ఇక బంటికి మహేష్ చాలా దగ్గరయ్యాడు. వాళ్ళు ఇద్దరూ కూడాను ఇక ఫ్లాట్స్ అమ్మడానికి సంబంధించి లేకపోతే రియల్ ఎస్టేట్కి సంబంధించి చాలా బాగా దగ్గరయ్యారనమాట. ఇందులో భాగంగానే ఒక ఇంటిని చూపిస్తానని లేకపోతే స్థలాన్ని చూపిస్తానని చెప్పని మహేష్ పదే పదే బంటికి ఫోన్ చేసి ఒక చోటకి రమ్మని చెప్తూ ఉన్నాడు. ఈ విధంగా బంటిని నమ్మించిన తర్వాత ఒక ప్లేస్కి రమ్మని చెప్తే సరేనని చెప్పని బంటి చెప్తాడనమాట. కానీ బంటి భార్గవి ఇద్దరు కూడాను ఎంతో అన్యోన్యంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల్ని వీళ్ళ తల్లిదండ్రుల్ని అందరినీ కూడాను పట్టించుకోకుండా వాళ్ళైతే ఎంతో హ్యాపీగా ఉన్నారండి. ఆగస్టులోనే వీళ్ళిద్దరికీ పెళ్లి కూడా అయింది. ఇక బంటి మహేష్ చెప్పాడు కాబట్టి తనేటు రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నాడు కాబట్టి ఎక్కువ డబ్బులు సంపాదించి ఇక పెళ్లి కూడా అయింది, ఇల్లు కూడా కట్టుకోవాలని చెప్పని ఎంతో సంతోషంగా ఉన్నాడు బంటి. ఇక మహేష్ చెప్పాడు కాబట్టి మనం వెళ్ళి ఆ స్థలాన్ని చూసి సేల్ చేయాలని చెప్పని ఇక ఆ భార్గవికి చెప్పకుండా సాయంత్రం పూట ఇంట్లో నుంచి బయలుదేరాడు. ఇప్పుడే వస్తాను పని చూసుకొని అని చెప్పని ఇక భార్గవికి కూడా ఇక బండి రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు కాబట్టి సాయంత్రం పూట రాత్రి పూట ఒక టైం అనేది లేకుండా ఇంటికి వస్తాడు కాబట్టి వస్తాడులే బంటి ఇప్పుడే కదా వెళ్ళాడని చెప్పని అనుకుంటూ ఉంది. ఇక బంటి అయితే మహేష్ చెప్పినటువంటి ఆ ప్లేస్కి వెళ్ళంగానే అక్కడ మహేషే కాకుండా నవీన్ గౌడ్ అలాగే వేరే వాళ్ళు కూడా అక్కడ ఉండడంతో ముందైతే షాక్ అయ్యాడు. కానీ ఇక నవీన్ అలాగే మహేష్ బంటితోటి ఎంతో ప్రేమగా మాట్లాడడంతో సరేనని చెప్పని వీళ్ళందరూ కూడా మా పెళ్ళిని కూడా ఒప్పుకున్నట్లున్నారు. అలాగే వీళ్ళందరూ చాలా బాగా మాట్లాడుతున్నారని చెప్పని ఒక్కసారిగా తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవడంతో ఈ సందర్భంలో మనము డ్రింక్ తాగుదామని చెప్పని వాళ్ళక్కడ సారాయిలు కల్లులు అన్నీ తెచ్చుకొని తాగుతూ ఉండగా బంటిని కూడా వెంటపడ్డారు తాగమని చెప్పని. బంటి
బంటి నాకు వద్దు, నీకు అలవాటు లేదని తెలుసు, కానీ ఇప్పుడు ఈ సందర్భంలో తాగాలని చెప్పని బలవంతంగా బంటి చేత ఆ డ్రింక్స్ని కూడా తాగించడంతో బంటి కొంచెం మత్తుగా కూడా ఉన్నాడు. ఇక అదే టైం అదునుగా చూసుకున్నటువంటి మహేష్ తనకు ఆల్రెడీ 2 కోట్లు ఇచ్చి మరి ఈ పని చేయమని ముందే చెప్పారు కాబట్టి మహేష్ అయితే ఇక వెంటనే తనని గట్టిగా అక్కడ ఉన్నటువంటి బండరాయితో గట్టిగా కొట్టి చంపేసేశాడు. ఆ తర్వాత ఇంకా చనిపోలేదని చూసిన తర్వాత మళ్ళీ గొంతు కూడా గట్టిగా నులిమి ఆ విధంగా అయితే బంటిని హత్య చేశారనమాట. ఇంత ఘోరమైనటువంటి హత్యని ఎవరు కూడా చూసుండరు. ఇందులో ముఖ్య పాత్రధారైనటువంటి వాళ్ళ నాయనమ్మ బుచ్చమ్మ దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి అనుకున్నారు. తనైతే ఇదంతా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడెప్పుడు వాడిని వదిలించుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంది కాబట్టి ఇక ఆ బుచ్చమ్మ వేరే ఫంక్షన్కి వెళ్ళిందట. అక్కడికి ఈ శవాన్ని తీసుకొని కారులో వేసుకొని బుచ్చమ్మ దగ్గరికి వెళ్ళి బుచ్చమ్మకి చూపించారట. తను చాలా సంతోషంగా ఫీల్ అయిన తర్వాత అక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో అడిగితే వాళ్ళకు కూడా చూపించి, మేము చూసావా మా కులం కాకుండా వేరే కులం చేసుకున్న వాడిని ఈ విధంగా చంపామని చెప్పని అక్కడ కాలర్ ఎగరేసుకుంటూ చూపించిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఆ బంటి శవాన్ని రాత్రి అంతా కూడాను ఇంకా కారులో షికార్లు తిప్పిన తర్వాత ఫైనల్గా అయితే అక్కడ వ్యవసాయ భూమి అనేది ఉందిట. సూర్యాపేట వాళ్ళు ఉన్నటువంటి ఆ ఇంటి దగ్గర అక్కడ ఒక పెద్ద బావి దగ్గర ఆ శవాన్ని పడేసేసి అక్కడి నుంచి ఎవరికి వాళ్ళు మాయమైపోయారు. కానీ భార్గవికి ముందు నుంచే తెలుసు కాబట్టి వాళ్ళ అన్నలు వాళ్ళ నాయనమ్మ చంపుతారు అని చెప్పని ముందుగా తెలియటంతో ఇదంతా కూడాను పోలీసులకి చెప్పిందనమాట భార్గవి. ఆ తర్వాత ఇక పోలీసులు వాళ్ళదైనటువంటి శైలిలో విచారణ చేసిన తర్వాత ఫైనల్గా మొత్తం 6 నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇక భార్గవి వాళ్ళ అమ్మ, నాన్న, అలాగే నాయనమ్మ బుచ్చమ్మ, అలాగే భార్గవి వాళ్ళ అన్నయ్యలు ఇద్దరు మొత్తం 6 మహేష్తో సహా వాళ్ళు కస్టడీలోకి తీసుకుని జైల్లో పెట్టారు. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడాను ఇలాంటి ఘోరమైన హత్య చేసినందుకు వాళ్ళందరికీ కూడా ఉరిశిక్ష పడాలని చెప్పని గట్టిగా అంటున్నారు. మరి కోర్టు ఏం చెప్తుందో మనము తొందరలోనే చూద్దాము. కానీ ఏదైనా కూడాను ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఇలా చేయడం ఎంతవరకు న్యాయమో మీరే చెప్పండి. కానీ ఒకసారి లవ్ చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటే గనక అదే ప్రదేశంలో కాకుండా వేరే చోటుకి వెళ్ళైనా సరే పెళ్లి చేసుకొని దూరంగా ఉండాలి. కానీ ఎదురెదురు ఉంటే ఎవరికైనా కూడాను కోపం వస్తుంది కదా. లేదు అక్కడే ఉండాలి అంటే గనక వాళ్ళని వెళ్ళి ఒప్పించుకొని పెళ్లి చేసుకోవాలి. లేదంటే దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండాలి. అంతేకాని ఇంటెదురు ఉంటూ ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. ఇలాంటి హత్యనే ఒక 5 సంవత్సరాల క్రితము అమృత ప్రణయ్కి సంబంధించినటువంటి విషయం కూడా జరిగింది కదా. వాళ్ళిద్దరు కూడాను కులాంతర వివాహం చేసుకున్నారు. ఇక అమృత వాళ్ళ నాన్న మారుతిరావు ఇలా వేరే కులం వాళ్ళని తన కూతురు చేసుకోవడం నచ్చక ప్రణయ్ని కూడా ఇలానే డబ్బులు ఇచ్చి మరి గూండాల్ని పిలిపించి రోడ్డు మీద మారుతిరావు అయితే ప్రణయ్ని నరికించేశాడు. కానీ అమృత మాత్రం పుట్టింటికి వెళ్లకుండా అప్పటికే తను కడుపుతో ఉంది కాబట్టి ఇప్పుడు బిడ్డను కని ఇక ఇంకో పెళ్లి కూడా చేసుకోకుండా పిల్లల్లోనే భర్తని చూసుకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉంది. కానీ ఏది ఏమైనా కూడాను తల్లిదండ్రుల్ని ఒప్పించే మీరు ప్రేమ వివాహాలు చేసుకోండి. లేదంటే కనుక వాళ్ళకి దూరంగా వెళ్ళైనా మీరు సంతోషంగా ఉండాలి. అంతేగాని పిచ్చి పిచ్చి పనులు చేతులారా జీవితాలను మాత్రం నాశనం చేసుకోకండి. ఇప్పుడు ఈ భార్గవికి సంబంధించి కూడా ముందుగానే భార్గవి వాళ్ళ కుటుంబం అందరూ కూడాను ఏదో ఒక నేరాలు చేసినటువంటి కుటుంబమే కాబట్టి ఏరుకోరి ఈ బంటి ఎందుకు వివాహం చేసుకున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. వాళ్ళకి ఆల్రెడీ నేర చరిత్ర ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. లేకపోతే దూరంగా అయినా వెళ్లాల్సింది. ఇప్పుడు పాపం అబ్బాయి బ్రతికి ఉండేవాడు కదా. ఇదంతా చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఎంతైనా కూడాను మనుషులమే కదా. ఇందులో కులాలు మతాలు పట్టించుకోకుండా మన సొంత బిడ్డల్ని చేతులారా చంపుకోవటం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించింది? మీకు గనక నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి పరువు హత్యలు మరొకటి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.